అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్టర్ సీఈఓ 49వ భాగము. రచయిత స్వర్ణ బొబ్బాల గారు. డీప్గా బ్రీత్ తీసుకొని వదిలి తన పక్కనే నడుస్తున్న రాధ హ్యాండ్ పట్టుకొని తన వైపు లాక్కొని ఫోర్ హెడ్ పై కిస్ చేసి తన మెడలో ఉన్న చైన్ తీసి రాధ మెడలో వేశాడు క్రిష్. స్టాచ్యూలా నిలబడిపోయింది రాధ. బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకోవడానికి రోడ్డుపై బైక్ పెట్టి బైక్ పై కేక్ పెట్టి చుట్టూ నిలబడి ఉన్నారు కాలేజీ స్టూడెంట్స్. రాధా క్రిష్ని ఇద్దరిని అలా చూడగానే కలర్ పేపర్స్ బ్లాస్ట్ చేసి వాళ్ళ పైకి బ్లాస్ట్ చేశారు. అప్పటి వరకు పరిసరాలను కూడా గమనించకుండా ఉన్న క్రిష్ పేపర్స్ వచ్చి మీద పడగానే తేరుకొని సైడ్కి చూసి చిన్న స్మైల్ ఇచ్చాడు. వాళ్ళందరూ కంగ్రాట్స్ చెప్పారు. రాధా అండ్ క్రిష్ ఇద్దరికి థ్యాంక్ యూ అని చెప్పాడు క్రిష్. రాధ అలాగే ఉండిపోయింది. రాధా వెళ్దామా అన్నాడు క్రిష్. హా అని తల ఊపి తనపై పడిన పేపర్స్ని చేతులతో తీసి వేసుకుంటూ క్రిష్ కలిసి ముందుకి నడిచింది రాధ. నాకు నువ్వంటే చాలా ఇష్టం. ఆ విషయం నేను మమ్మీతో చెప్పాను. నాకు నచ్చావంటే నువ్వు ఎంత స్పెషలో అనుకొని నిన్ను చూడాలి అనుకుంది మమ్మీ. నిన్ను చూశాక తనకి నువ్వు చాలా నచ్చావు. ఇంటికి వెళ్ళిన తర్వాత నిన్ను ఒకరోజు ఇంటికి ఇన్వైట్ చేద్దాం అనుకున్నాము. కానీ నా బ్యాడ్ లక్ ఇలా జరిగిపోయింది అని అప్పటి వరకు హ్యాపీగా ఉన్న క్రిష్ సాడ్గా మారిపోయాడు. క్రిష్ అలా బాధపడటం చూసి పరిసరాలను చుట్టుపక్కల వాళ్ళను ఎవరినీ పట్టించుకోకుండా క్రిష్ను హగ్ చేసుకొని 2 మినిట్స్ సైలెంట్గా ఉండి ప్లీజ్ సార్ మీరు ఎప్పుడు బాధపడకండి. ఆంటీ ఎప్పుడు మీతోనే ఉంటారు అని అంది రాధ. క్రిష్ కొంచెం నార్మల్ అయ్యి మా మమ్మీ నన్ను ఎలా చూసుకునేది నువ్వు సేమ్ అలాగే చూసుకుంటున్నావు. నాకు నువ్వు చాలా అలా చూసుకుంటున్నావు అని తెలిసినప్పుడే నువ్వంటే నాకు చాలా ఇష్టం. నాకు ఇంకా సేమ్ మా అమ్మలాగా నన్ను చూసుకుంటావని తెలిసిన తర్వాత నేను నిన్ను వదులుకోలేను. నాకు నువ్వు కావాలి రాధా. ప్లీజ్ విత్ మీ ప్లీజ్ మ్యారీ మీ అని అన్నాడు క్రిష్. రాధకి ఏం చెప్పాలో అర్థం అవ్వలేదు. సైలెంట్గా ఉండిపోయింది. క్రిష్కి కొంచెం బాధగా అనిపించినా రాధకి కూడా తనంటే ఇష్టమే అని తెలిసి ఎప్పటికైనా రాధ తనతో ఉంటుంది అని నమ్మకంతో రాధని దగ్గరకు తీసుకున్నాడు క్రిష్. కొంచెం సేపు వరకు రాధతో ఉండి ఇప్పటికే చాలా ఆలస్యమైంది. సారీ రాధ, నేను నిద్ర డిస్టర్బ్ చేస్తున్నాను. వెళ్దాం పద అని మళ్ళీ ఫ్లాట్ దగ్గర వరకు తీసుకొని వెళ్ళి రాధను ఫ్లాట్ దగ్గర వదిలిపెట్టి క్రిష్ వెళ్ళిపోయాడు. రాధ అతను ఫ్లాట్కి ఎలా వచ్చిందో కూడా తెలియకుండానే లోపలికి వెళ్ళిపోయింది. బెడ్పై కూర్చొని ఆలోచిస్తూ ఉంది. డీప్ స్లీప్లో ఉన్న ప్రసన్నకి సడన్గా మెలకువ వచ్చి రాధ అలా కూర్చొని ఆలోచించటం చూసి ఏదో ఏమో జరిగింది అని కంగారుగా లేచి ఏమైంది, ఎందుకలా కూర్చున్నావు, మీ సార్ ఏమైనా అన్నారా అని అంది ప్రసన్న. లేదు అన్నట్లుగా తల ఊపింది రాధ. మరెందుకే అలా కూర్చున్నావు అని అంది ప్రసన్న. మెడలో ఉన్న చైన్ చూపించింది రాధ ప్రసన్నకి. ఏదో అర్థమైనట్లుగా అనిపించింది. అసలు ఏం జరిగింది క్లియర్గా చెప్పవే బాబు, నాకు నిద్ర మొత్తం ఎగిరిపోయింది అంది ప్రసన్న. జరిగింది మొత్తం చెప్పింది రాధ. ప్రసన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. కానీ రాధ ఏం ఆన్సర్ ఇవ్వలేదు అని చెప్పడంతో కొంచెం డిసప్పాయింట్ అయ్యింది. రాధని ఏం అనటం ఇష్టం లేక మళ్ళీ సైలెంట్గా పడుకుంది ప్రసన్న. ప్రసన్న పడుకున్న తర్వాత రాధకి నిద్ర పట్టగా అలాగే కూర్చొని ఆలోచిస్తూ ఉంది. యశోద కోసం టెంపుల్కి వెళ్ళిన రోజు క్రిష్ తనకి నుదుట బొట్టు పెట్టినది గుర్తుకు వచ్చింది. ఆ రోజు క్రిష్ బొట్టు పెట్టినప్పుడు కలిగిన ఫీలింగ్, ఈ రోజు క్రిష్ మెడలో చైన్ వేసినప్పుడు సేమ్ ఫీలింగ్ వచ్చింది. ఈ విషయం గురించి ఏదో ఒకటి త్వరగా డిసైడ్ అవ్వాలి. ఎస్, త్వరలోనే మంచి డెసిషన్ తీసుకుంటాను అనుకొని పడుకుంది రాధ. నైట్ చాలా లేటుగా పడుకోవడంతో ఉదయం మెలకువ రాలేదు రాధకి. ఫోన్ కంటిన్యూస్గా రింగ్ అవుతున్నా కూడా పట్టించుకోకుండా అలాగే పడుకోనుంది రాధ. ప్రసన్నది నిద్ర డిస్టర్బ్ అయ్యి ఫోన్ చూసి ఆ ఫోన్ తీసుకొని రాధ చెవి దగ్గర పెట్టింది. ఆ సౌండ్కి వెంటనే లేచి కూర్చొని ఏ మెంటల్, ఏం చేస్తున్నా అని అరిసింది. నేను కాదు, నీ ఫోన్ అరుస్తుంది చూడు అని ఫోన్ రాధ చేతిలో పెట్టి వాష్రూంలోకి వెళ్ళిపోయింది ప్రసన్న. ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది రాధ. నేను చెప్పేది జాగ్రత్తగా విను రాధా. నైట్ క్రిష్ని మెడలో చైన్ వేశాడు కదా, ఆ పిక్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది. నా ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేసి నేను అది డిలీట్ చేయించాను. కానీ ఏదైనా చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. నీకు తనంటే ఇష్టం ఉంటే తనతో చెప్పు, ఇష్టం ఉంటే కాదు, తనంటే నీకు చాలా ఇష్టమని నాకు తెలుసు. అదే విషయం అతనితో చెప్పు అని రాధ ఆన్సర్ చెప్పే వరకు కూడా వెయిట్ చేయకుండా కాల్ కట్ చేశాడు అవతల వ్యక్తి. తను ఏం విందో తను డైజెస్ట్ చేసుకోవడానికి కొంచెం సమయం పట్టింది రాధకి. వాష్రూమ్లో నుండి బయటకు వచ్చేసరికి ఫోన్ చేతిలో నుండి జారిపోయి బెడ్పై పడిపోయి ఉంది. కానీ రాధ చెయ్యి మాత్రం చెవి దగ్గర అలాగే ఉంది. రాధని చూసిన ప్రసన్న దగ్గరకు వచ్చి ఏంటి ఈ ట్విస్టులు నైట్ నుండి ఇస్తున్నావు, ఇప్పుడేం జరిగింది, ఎందుకలా ఉండిపోయావు అని అంది ప్రసన్న. జరిగింది మొత్తం చెప్పింది రాధ. చాలా హ్యాపీగా ఫీల్ అయింది ప్రసన్న. వావ్,
చాలా మంచి న్యూస్ చెప్పావు. ఇంక నువ్వు మీ సార్‌కి యెస్ చెప్పొచ్చు అంది ప్రసన్న. రాధ ప్రసన్న వైపు వింతగా చూసింది. ఏంటి అలా చూస్తున్నావు అంది ప్రసన్న. సోషల్ మీడియాలో పెట్టింది ఎవరు అని నేను ఆలోచిస్తున్నా. దాని గురించి పట్టించుకోకుండా ఏదేదో మాట్లాడుతున్నావేంటి అంది రాధ. అవును కదా, ఈ విషయం విని అది మర్చిపోయా అంది ప్రసన్న. కోపంగా చూసింది రాధ. కార్తీక్ క్రిష్కి కాల్ చేసి రేయ్ ఏంట్రా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయావు, మళ్ళీ వెంటనే వీడియో డిలీట్ చేపించావు అన్నాడు. రేయ్ పొద్దున్నే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు ఏంట్రా నువ్వు, ఏ విషయం గురించి మాట్లాడుతున్నావో ముందు క్లారిటీగా చెప్పు అన్నాడు. విషయం తెలియని క్రిష్, అంటే ఆ వీడియో డిలీట్ చేయించింది నువ్వు కాదా అన్నాడు కార్తీక్. ఏ వీడియోరా, నేను ఎందుకు డిలీట్ చేపిస్తాను అన్నాడు క్రిష్. నువ్వు రాధ మెడలో చైన్ వేసిన వీడియో రా, నైటు ఇన్స్టాలో చాలా వైరల్ అయ్యింది. ఉదయం చూస్తే ఆ వీడియో కనిపించటం లేదు. నువ్వే డిలీట్ చేపించావు అనుకున్నాను అన్నాడు కార్తీక్. లేదురా, నాకు ఆ వీడియో గురించి ఏం తెలీదు. అది ఎవరు అప్లోడ్ చేశారు, ఎవరు డిలీట్ చేపించారు అన్నాడు క్రిష్. ఏమోరా, అది తెలిస్తే నిన్ను ఎందుకు అడుగుతాను అని. సరే మరి ఆఫీస్కి వచ్చాక మాట్లాడుకుందాం బాయ్ అని కాల్ కట్ చేశాడు కార్తీక్. క్రిష్ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాడు. స్టాఫ్ అందరూ ఆ వీడియో గురించే మాట్లాడుకోవటం క్రిష్ గమనించాడు. తన క్యాబిన్ నుండి బయటికి వచ్చి అందరినీ పిలిచాడు క్రిష్. అందరూ భయంతో క్రిష్ దగ్గరికి వెళ్లారు. క్రిష్ ఫ్యూన్ని పిలిచి స్టాఫ్ అందరినీ మీటింగ్ హాల్కి రమ్మని చెప్పు, ఫాస్ట్గా 15 మినిట్స్లో అందరూ మీటింగ్ హాల్లో ఉండాలి అని చెప్పాడు. ఓకే సార్ అని చెప్పి వెళ్ళి స్టాఫ్ అందరికీ క్రిష్ చెప్పిన విషయం చెప్పాడు. అందరూ గుసగుసలు పెట్టుకోవడం మొదలుపెట్టారు. సార్ అందరినీ మీటింగ్ హాల్కి ఎందుకు రమ్మన్నారు, ఏం జరిగింది, ఏ విషయం గురించి మాట్లాడుతారు, మనం మాట్లాడుకుంటున్న విషయాలు ఏమైనా సార్కి తెలిసి ఉంటాయా అని అందరూ టెన్షన్ స్టార్ట్ అయ్యింది. కూర్చున్న ప్లేస్లో నుండి కదలకుండా అలాగే ఉండిపోయారు అందరూ. కానీ వెళ్ళక పోతే సార్కి ఇంకా చాలా కోపం వస్తుంది అని అందరూ లేచి మీటింగ్ హాల్కి వెళ్ళారు. అందరూ మీటింగ్ హాల్కి వెళ్ళారు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత క్రిష్ రాధని తీసుకొని మీటింగ్ హాల్కి వెళ్ళాడు. అందరూ ఏం చెప్తారు, ఎందుకు మీటింగ్ హాల్కి రమ్మన్నాడు అర్థం కాక చూస్తూ ఉన్నారు. క్రిష్ అందరూ ముందుకు వెళ్ళి నిల్చొని మీకు అందరికీ ఇప్పుడు ఏం క్లారిటీపై చేయాలి, అందరూ డౌట్ ఏంటి, వర్క్ మానేసి మరీ మీరు మాట్లాడుకుంటున్న టాపిక్ గురించి మీకు కన్ఫర్మేషన్ కావాలి అంతే కదా అన్నాడు క్రిష్. అవును అన్నట్లుగా, కాదు అన్నట్లుగా తలలు ఊపుతూ ఏం చెప్పాలో అర్థం అవ్వక సైలెంట్గా తలలు కిందకు దించుకొని ఉండిపోయారు అందరూ. అలా తలదించుకున్నారెందుకు, తప్పు చేసిన వాళ్ళే అలా తలదించుకుంటారు. అంటే మీరు మా గురించి మాట్లాడి తప్పు చేశామని ఒప్పుకుంటున్నారా అన్నాడు క్రిష్. సారీ సార్ అన్నారు అందరూ ఒకేసారి. ఇప్పుడు ఈ విషయం నాకు తెలిసింది కాబట్టి సారీ చెప్తున్నారు, లేదంటే ఇంకా ఎలా మాట్లాడుకునేవారు. అయినా మీరు మాట్లాడుకున్న విషయం గురించి మీకు నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. అదేదో మీరు మాట్లాడుకుంటున్నారు అని కాదు, మీ వల్ల ఒక అమ్మాయి బాధపడటం నాకు ఇష్టం లేదు. అందుకే నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను అన్నాడు క్రిష్. ఏంటి అన్నట్లుగా చూశారు అందరూ. రాధ కమ్ హియర్ అని పిలిచాడు క్రిష్. క్రిష్ రాధను పిలవగానే అందరూ మీటింగ్ హాల్ ఎంట్రన్స్ వైపు చూశారు. రాధ మెల్లగా నడుచుకుంటూ వచ్చి క్రిష్ పక్కన నిలబడింది. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం అవ్వలేదు. మీటింగ్ మొత్తం నిశ్శబ్దం ఆవరించింది. అందరి వైపు ఒకసారి చూసి క్రిష్కి కొంచెం దూరంలో నిలుచున్న రాధను తన దగ్గరికి రమ్మని చేతితో పిలిచాడు క్రిష్. రాధ క్రిష్ దగ్గరికి వెళ్ళింది. క్రిష్ తన చేతిని రాధ భుజంపై వేసి రాధని తన దగ్గరికి లాక్కొని తను నాకు కాబోయే వైఫ్, మేము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్పాడు క్రిష్. అది విని అందరూ రాధ క్రిష్ ఇద్దరిని విష్ చేశారు. 10 మినిట్స్ వరకు సైలెంట్గా ఉండి తర్వాత ఇప్పుడు మీ డౌట్స్ అన్నీ క్లియరా అయినట్లే కదా, ఇంకా వర్క్ చేసుకుంటారా అని అడిగాడు క్రిష్. చేస్తాం సార్ అన్నారు అందరూ. అనవసరమైన విషయాల గురించి టైం వేస్ట్ చేసుకోవటం మానేసి మీ వర్క్ మీరు చేసుకుంటే మీకు చాలా మంచిది. లేదంటే ఫైర్ చేయటానికి కూడా నేను వెనకాడను. తర్వాత మీ ఫ్యూచర్ ఏంటో మీరే ఆలోచించుకొని సైలెంట్గా మీ వర్క్ మీరు చేసుకుంటారా, లేదంటే అనవసరమైన విషయాల గురించి డిస్కస్ పెడతారా, డిసైడ్ అవ్వండి మీరు అని చెప్పి ఇంకా అందరూ వెళ్ళి వర్క్ చేసుకోండి అన్నాడు క్రిష్. క్రిష్ కోపం చూసి అందరూ సైలెంట్గా అక్కడ నుండి వెళ్ళిపోయి ఎవరితో ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా వర్క్ చేసుకుంటూ ఉన్నారు. అందరినీ మీటింగ్ హాల్కి రమ్మనటానికి ముందు క్రిష్ ఆఫీస్లోకి ఎంటర్ అయినప్పటి నుండి కూడా అందరూ అదే విషయం గురించి మాట్లాడుకోవటం విని తన క్యాబిన్లోకి వెళ్ళేసరికి రాధ ఆల్రెడీ తన క్యాబిన్లో ఉండటంతో రాధ నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు క్రిష్. అప్పటి వరకు వర్క్లో బిజీగా ఉన్న రాధ క్రిష్ వాయిస్ వినిపించగానే లేచి నిలబడి సారీ సార్, మీరు వచ్చింది చూసుకోలేదు అంది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, నేను నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు క్రిష్. చెప్పండి సార్ అంది రాధ. నైట్ జరిగినది ఎవరో సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అది చాలా వైరల్ అయ్యిందంట. వీడియో డిలీట్ కూడా అయిపోయింది. కానీ
అందరూ ఈ విషయం గురించి డిస్కస్ చేస్తున్నారు. నీకు ఇష్టమైతే నేను మన స్టాఫ్‌కి మన మ్యారేజ్ చేసుకోబోతున్నాము అని అనౌన్స్ చేస్తాను. ఆఫీస్‌లో అందరూ మన గురించి అలా మాట్లాడుకోవటం నాకు నచ్చలేదు. నాకు నువ్వంటే చాలా ఇష్టం. నిన్ను పెళ్లి చేసుకోవాలని నేను ఎప్పటినుండో అనుకుంటున్నాను. నీకు కూడా ఇష్టమైతే చెప్పు. అందరితో ఈ విషయం చెప్పేస్తాను అన్నాడు క్రిష్. రాధ ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండటంతో తనకి కొంచెం టైం ఇవ్వాలి అనుకొని సైలెంట్‌గా వెళ్ళి తన ప్లేస్‌లో కూర్చొని వర్క్ స్టార్ట్ చేశాడు క్రిష్. 15 మినిట్స్ తర్వాత క్రిష్ దగ్గరికి వెళ్ళి నాకు ఇష్టమే సార్ అంది రాధ. తను వింటుంది నిజమా? అంటే డౌట్ వచ్చింది క్రిష్‌కి. చేతితో గిల్లుకున్నాడు క్రిష్. చాలా నొప్పిగా అనిపించి ష్ అని అరిచాడు. అదేంటి సార్ మీకు మీరే గిల్లుకొని అలా అరిచారు అంది రాధ. నువ్వు అలా సడన్‌గా చెప్పేసరికి అది నిజమా కాదా అని నాకు అర్థమవ్వలేదు అన్నాడు క్రిష్. నేను నిజమే చెప్తున్నాను సార్. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవటం నాకు ఇష్టమే అని చెబుతూ తల కిందకు దించుకుంది రాధ. క్రిష్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తన చైర్‌లో నుండి లేచి రాధ దగ్గరకు వెళ్ళి రాధ నడుంపై చెయ్యి వేసి తన దగ్గరకు లాక్కొని తన చేతివేళ్లతో రాధ తల పైకెత్తి రాధ కళ్ళల్లోకి చూశాడు. రాధ వెంటనే కళ్ళు దింపింది. తన ఫేస్ మొత్తం రెడ్‌గా అయిపోయింది. రాధని అలా చూస్తూ తనను తాను కంట్రోల్ చేసుకోలేక లిప్ లాక్ చేశాడు క్రిష్. కిస్‌ను ఫీల్ అవుతూ కొంచెం సేపటి తర్వాత తను కూడా తిరిగి కిస్ చేయటం స్టార్ట్ చేసింది రాధ.